హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో నిర్మాణంలో ఉన్న ఓ భవనం స్లాబ్ కూలిపోయి 6గురికి గాయాలయ్యాయి. పనులు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా స్లాబ్ కూలిపోయింది. దీంతో కూలీలు భయంతో పరుగులు తీశారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శర్మ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శర్మ, చెప్పండి, బిల్డింగ్ ప్రమాదానికి సంబంధించిన వివరాలేంటి? ఈ మధ్య కాలంలో ఇలా స్లాబ్ కూలిపోవడం, నిర్మాణంలో ఉన్న భవనం యొక్క స్లాబ్ కూలడం ఇది 3వ ఘటన హైదరాబాద్ లో. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో నిర్మాణంలో ఉన్న ఒక భవనం స్లాబ్ కూలి 6గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. పనులు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా ఈ స్లాబ్ కూలిపోయింది. దీంతో కూలీలు భయంతో బయటకు పరుగులు తీశారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. దానికి సంబంధించిన మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శర్మ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శర్మ, బిల్డింగ్ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? ఇవాళ మొదటి అంతస్తులో స్లాబ్ వేస్తున్నారు. ఆ స్లాబ్ వేసేటువంటి క్రమంలోనే అది కుప్ప కూలిపోయింది. అక్కడ పనిచేస్తున్నటువంటి 10 మంది లేబర్స్ ఎవరైతే ఉన్నారో వారిలో ఆరుగురు పైన స్లాబ్ దిమ్మలన్నీ కూడా పడిపోయాయి. వాళ్ళు గాయపడ్డారు. ఇమీడియట్ గా వాళ్ళను సమీపంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. నీలేష్ కు సంబంధించినటువంటి భవనం నిర్మాణంలో ఉంది. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 33లో ఈ నిర్మాణం జరుగుతుంది. ఆయన కొద్ది నెలలుగా ఇక్కడ అనుమతి తీసుకొని నిర్మాణం కొనసాగిస్తూ ఉన్నారు. అయితే మొదటి అంతస్తు పైన ఇది పూర్తిగా డూప్లెక్స్ నిర్మాణం కాబట్టి మధ్యలో ఎక్కడ సపోర్ట్ లేకుండా నేరుగా పై అంతస్తులో స్లాబ్ వేస్తున్నటువంటి క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం జిహెచ్ఎంసీ సిబ్బంది, రెస్క్యూ టీం అందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఆ ఉన్నటువంటి స్లాబ్ కు సంబంధించినటువంటి నిర్మాణాలకు సంబంధించిన వాటన్నింటినీ కూడా తొలగిస్తూ ఉన్నారు. పోలీసులు కూడా చేరుకున్నారు. ఏసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి కూడా స్పాట్ కు చేరుకొని సంఘటన పైన విచారణ జరుపుతాం, ఈ భవన యజమాని పైన కేసు కూడా నమోదు చేస్తామని తెలిపారు. అయితే స్లాబ్ వేసుకున్నటువంటి క్రమంలో ఆ మిషన్ ఇతరత్ర పరికరాలన్నింటినీ కూడా వాళ్ళు అక్కడ పడవేసి పారిపోయినటువంటి పరిస్థితి మనకు ఇక్కడ కనిపిస్తుంది. రోడ్డు పైన పూర్తిగా స్లాబ్ కు సంబంధించినటువంటి కంకర, ఇసుక, సిమెంట్ కు సంబంధించిన పూర్తిగా అన్ని కూడా రోడ్డు పైనే పడిపోయాయి. లోపల నిర్మాణం జరుగుతోంది కాబట్టి దీనికి సంబంధించి ఎవరికి ఇమీడియట్ గా అక్కడికి చేరుకోలేకపోయారు. కానీ వాళ్ళు స్పాట్ లో ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరినీ కూడా సమీపంలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు అంబులెన్స్ ఫోన్ చేయడం, నేరుగా ఆసుపత్రికి తరలించారు. అయితే వాళ్ళ కొంతమందికి ఫ్రాక్చర్స్ జరిగాయి, కొంతమంది స్వల్పంగా గాయపడ్డట్టు ఇప్పటికే సమాచారం వస్తూ ఉంది. ప్రస్తుతానికి మాత్రం వాళ్ళ పరిస్థితి ఏమాత్రం ప్రమాదకరంగా లేదు అనేటువంటి విషయం మాత్రం తెలుస్తోంది. మొత్తానికి మరి భవన యజమాని కూడా ఇక్కడికి రాలేదు. మరి ఆ సమయంలో అక్కడ ఉండి ఈ ఘటన తర్వాత మరి వెళ్లిపోయారు లేదా అనేటువంటిది కూడా చూడాల్సి ఉంది. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. మరి నీలేష్ ఎప్పుడు దీని భవన నిర్మాణం కోసం అనుమతి తీసుకున్నాడు, ఎన్ని అంతస్తుల భవనం నిర్మించేందుకు అనుమతి తీసుకున్నాడు అనేటువంటి కోణంలో ప్రస్తుతం వాళ్ళందరూ కూడా దర్యాప్తు జరుపుతున్నారు. ఆ ప్రాంతంలో పడిపోయినటువంటి ఇసుక దిమ్మలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రస్తుతం తొలగిస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ శర్మ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి దినకర్ సిద్ధంగా ఉన్నారు. దినకర్, చెప్పండి, ఈ నెల రోజుల కాలంలో మనం తీసుకున్నట్లయితే ఒక హైదరాబాద్ లో నిర్మాణంలో ఉన్న భవనం యొక్క స్లాబ్ కూలిపోవడం ఇది 3వసారి మనం చూస్తూ ఉన్నాం. దీనిపై అధికారులు ఏమంటున్నారు? అసలు దీనికి సంబంధించి వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? గత నెల రోజులుగా ఈ రోజు కూలీగా ఉంది. దాంతో పోలిస్తే 6వ బిల్డింగ్ గా మనం అనుకోవచ్చు. దాదాపు అన్ని కూడా నిర్మాణంలో ఉన్నటువంటి భవనాలుగా మనం చెప్పవచ్చు ప్రతిభ. అయితే ఈ రోజు కూలినటువంటి భవనం అయితే దాదాపు డ్యూప్లెక్స్ కి సంబంధించి కన్స్ట్రక్షన్ చేయబోతుంటే ఎలాంటి పిల్లర్ సపోర్ట్ లేకపోవడం మూలంగా నిర్మిస్తుండడంతో ఈ ప్రమాదం జరిగింది. దాదాపు స్లాబ్ వేస్తున్నారు. 2nd ఫ్లోర్ లో స్లాబ్ వేయడం మూలంగా ఒక్కసారిగా భారం అధికం కావడంతో అది ఒక్కసారిగా కూలడం జరిగింది. దీంతో 6 మంది గాయపడ్డట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా గాయపడినటువంటి వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. శ్రీను, ఆ తర్వాత లక్ష్మయ్య, అమీన్ షేక్, తర్వాత మహేష్, తర్వాత
షబ్బీర్ షేక్ తో పాటు ఓనర్ అయినటువంటి నీలేష్ అనే వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీళ్ళందరినీ మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్ కి తరలించడం కూడా జరిగింది. అయితే ప్రమాదాల పరంగా చూస్తే దాదాపు నిర్మాణంలో పాటిస్తున్నటువంటి నాశనకమైనటువంటి నాణ్యత మూలంగా ఈ యొక్క ప్రమాదం జరుగుతున్నట్టుగా మనకు స్థానికంగా ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు గుర్తించారు. ఇక్కడికే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి లోకల్ డిప్యూటీ కమిషనర్ కూడా జాయిన్ కావడం జరిగింది. వాళ్ళు చెప్తున్నటువంటి సమాచారం మేరకు దాదాపు ఎలాంటి పిల్లర్ సపోర్ట్ లేకుండా బిల్డింగ్ నిర్మిస్తుండడం మూలంగానే ఇది జరిగినట్టుగా వాళ్ళు గుర్తించడం జరిగింది. మరి కాసేపట్లో దీన్ని కూడా సీజ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఒక వారం రోజుల కిందట మాదాపూర్ లో కూడా ఐఎన్ఓ ఇన్ఫ్రాలోను, ఆ తర్వాత మీడోస్ బిల్డింగ్ లోను, అంతకుముందు ఎఫ్ఎన్సీసీ బిల్డింగ్, ఆ తర్వాత చిలకలగూడలో కూడా ఒక బిల్డింగ్ కూడా కూలడం జరిగింది. సో వరుసగా జరుగుతున్నటువంటి కూలుతున్నటువంటి బిల్డింగ్ల కారణము మొదట అధికారుల పర్యవేక్షణ లేకపోవడం ఒకటైతే, ఆ తర్వాత ఎవరైతే నిర్మిస్తున్నారో ఓనర్లు వాళ్ళు కూడా నాణ్యత పాటించకపోవడం మూలంగా కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. అయితే దీని మూలంగా సామాన్యులు ఎవరైతే కూలీ బతుకుల కోసం హైదరాబాద్కు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్రాణాలు కోల్పోవడము, తీవ్రంగా గాయపడడం జరుగుతుంది. ఈ రోజు జరిగినటువంటి ప్రమాదంలో దాదాపు 5 మంది ఉన్నారు. వాళ్ళంతా మియాపూర్ అలాగే కూకట్పల్లి ప్రాంతంలో ఉన్నటువంటి సంబంధించినటువంటి వారుగా గుర్తించారు. కొద్దిమందికి కాళ్ళ మీద కాలు విరగడము, అలాగే మరికొద్ది మందికి కూడా తలపైన భారంగా పడడంతో గాయాలు పైనట్టుగా తెలుస్తుంది. మొత్తం ఈ నెల రోజుల్లో దాదాపు ఒక 20 మంది వరకు కూడా ఆసుపత్రులు పాలైనటువంటి ఇది ఉంది. అయితే అక్రమంగా నిర్మిస్తున్నటువంటి బిల్డింగుల్లోని ఇవి జరుగుతున్నాయి, అలాగే అనుమతి తీసుకున్నటువంటి బిల్డింగుల్లోని ఇవి జరుగుతున్నాయి. వీటి మీద బిల్డింగుల నిర్మాణం జరుగుతున్నప్పుడు ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడం మూలంగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ దినకర్. ఒక ఇంటికి సెకండ్ స్లాబ్ పోస్తుంటే పైనుంచే సెకండ్ స్లాబ్ అది మధ్యలో ఒక 20 feet హైట్ ఉంది. హైట్ మరి సెంటరింగ్ ఏమైందో ప్రాబ్లం ఏందో అది పైనుంచి కూలింది పోసేటప్పుడు. ఆ కూలిన క్రమంలో పైన ఉన్న 10 మంది వీళ్ళు లేబర్ ఉన్నారు. దాంట్లో 6గురికి ఇంజురీస్ అయినట్టు తెలిసింది. ఇది ఓనర్ అయిన నీలేష్ ఆయనకు కూడా ఇంజురీస్ అయినట్టు తెలిసింది. వీళ్ళందరూ మ్యాక్స్వెల్ హాస్పిటల్ పోయినారు. ఇప్పుడు దాదాపు అంటే మాకు ఇప్పుడు వాళ్ళు తెలిపిన సమాచారం ప్రకారం అయితే అవుట్ ఆఫ్ డేంజరే. చిన్న ఫ్రాక్చర్స్ అయినాయి కొంతమందికి. ఇప్పుడైతే ఇక్కడ రెస్క్యూ టీం వచ్చింది, జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చినారు. ఆ కింద పడ్డైన కూడా తీసేస్తున్నారు. వీళ్ళు ఇక్కడున్న వాళ్ళు లేబర్ వాళ్ళతో మాట్లాడినాము. వాళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే వాళ్ళంతా సేఫే ఉన్నారు, కింద ఎవరు లేరని చెప్తున్నారు. వాళ్ళు కేసు నమోదు చేస్తారా? ఇప్పుడు ఆటోమేటిక్గా అది కంప్లైంట్ తీసుకున్నప్పటి ఎఫ్ఐఆర్ కూడా చేసి దాంట్లో ఎవరిది తప్పు అనేది దాని మీద ఇన్వెస్టిగేషన్